నంద్యాల జిల్లా సంబంధించి ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం ఏర్పాటై దాదాపు 13 మాసాలుగా అవస్థ ఉంది. ఎన్నికల్లో భాగంగా సూపర్ 6 అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు నందికొట్కూరు పట్టణంలో కానీ మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేదలు ఇళ్ల స్థలాలు లేక అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ప్రతి పేదవాళ్ళకు కూడా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, గృహాలకు సంబంధించి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి మేము సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు సోమవారం గ్రీవెన్స్ నంద్యాలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు చాలామంది కూడా పేదవాళ్ళకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలకు సంబంధించి ఈరోజు సంక్షేమ పథకాలు అందడం లేదు. నేటికి కూడా చాలామందికి 2వ విడతలో తల్లి వందనం కూడా పడని పరిస్థితి రోజు మనకు కనపడతా ఉంది. కొంతమంది ఖాతాలో 13,000కు బదులు మరి 8,000, 9,000 ఆ రకంగా పడేటువంటి పరిస్థితి కూడా ఈ మధ్యకాలంలో పైడాల మండలం కొన్ని మండలాల్లో కూడా ఈరోజు అక్కడక్కడ కూడా ఎమ్మెల్యే గారిని అడగడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు తల్లికి వందనం కూడా ప్రతి ఒక్కరికి కూడా వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సంవత్సర కాలంలో మేము అభివృద్ధి చేసామని చెప్పేసి ఇంటింటి తిరుగుతూ ఉన్నారు, సంతోషమే. అయితే ఈరోజు మీరు చూడండి ఒకసారి, ఏదైతే ఈరోజు పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్ ఒక్కటి కూడా నేటికి కూడా మంజూరు కాలేదు. ఎక్కడ కూడా ఈరోజు సచివాలయంలో కానీ ఆ రకమైనటువంటి ఆప్షన్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఎక్కడ కూడా అర్థం కాని పరిస్థితి రోజు ఉంది. అనేక మంది భర్తను కోల్పోయి వితంతువులు, వృద్ధులు, వికలాంగులు పెన్షన్ రాక ఒంటరి మహిళ రకంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకొరకే తక్షణమే పెన్షన్ అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇవ్వాలి. ఏదైతే ఈరోజు మేము పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామన్నారు, మీరు 4,000 రూపాయలు ఇచ్చారు తప్ప అనేక మంది పేదవాళ్ళకి ఈరోజు పెన్షన్ సౌకర్యం లేని పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకొరకే ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్త వారికి అనేక మంది కూడా ఈరోజు పెన్షన్ సౌకర్యం లేదు. ఈ పెన్షన్ సౌకర్యాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అనేక మంది కూడా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉంటుంది, ఎక్కడ కూడా ఆ నిధులు పేదవాళ్ళకు అందడం లేదు అనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా సంక్షేమ పథకాలకు సంబంధించి ఈరోజు అనేక రకాలుగా పేదవాళ్ళకు అందడం లేదు. తక్షణమే కొత్త పెన్షన్ అమలు చేయాలి, కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి. ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి పేదవాళ్లకు ఈరోజు పెన్షన్ అనే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక రేషన్ కార్డులో తండ్రి కొడుకు చనిపోయినా ఈరోజు పెన్షన్ లేని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అందుకొరకే తక్షణమే కొత్త పెన్షన్ ఇవ్వాలి, పేదవాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ పైన రేపు కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు. నాతో పాటు జిల్లా నాయకులు ఏసన్న, రాజు, ఎల్లనాయుడు మరియు మహిళలు లక్ష్మీదేవి, మల్లమ్మ, మరి గీతమ్మ, నాగమణి, లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.